మన లైఫ్లో అది ఎనీ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అవనండి, బట్ ఏఐ అన్నది ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అండి. ఇప్పుడు మీ సినిమా ఈ రోజున అంత పెద్ద హిట్ అయ్యి అక్కడ హిందీలో కానీ సౌత్లో కానీ చాలా పెద్ద హిట్ అయ్యి సినిమా ఏదో అక్కడ ఒకటి రెండు రిమార్క్స్ ఉన్నాయి, ఓకే అది వేస్ట్ ఇది వేస్ట్, అది రన్నుని వీక్ చేసింది, లేకపోతే ఇంకా పేసింగ్గా ఉండేది, ఇలాగ రాయడం ఓకే. బట్ ఏఐ కూడా ఒక 2-3 కామెంట్లు రిలీజ్ చేసింది దీని మీద. అంటే కొంత వీక్ స్క్రీన్ ప్లే అని, లేకపోతే డిస్కనెక్ట్ బిట్వీన్ ది ఏజెస్ అని, అప్పుడెప్పుడు అశోక్ టైంలో జరిగింది, ఇప్పుడు 2000 కనెక్ట్ చేశారని, ఇలాంటివి. హౌ డు యూ మీరు కామెంట్ చేయాలి అంటే ఒక టెక్నీషియన్, మీరు డైరెక్టర్గా, కెమెరామ్యాన్గా అండ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూఆర్, ఏదో మామూలుగా కెమెరా డిపార్ట్మెంట్లో పని చేసుకొచ్చిన మనిషి గారు, మీరు బీటెక్ గంట చదువుకుని వచ్చారు, మీరు ఎలాగ దీన్ని కామెంట్ చేస్తారండి? యువతలేమో సినిమా పెద్ద హిట్, అవతల ఏ చెప్పేదేమో అలా చెప్తున్నది. సో హౌ డు యూ సింక్రనైజ్ దీస్ టూ అండి, రెండింటిని కంబైన్ చేసి మాట్లాడాలి? నేను రియలైజ్ అయిందంటే వీటిని కూడా మనం ఆపలేము, వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. అందులో నిజంగా మనకు అనిపిస్తే సార్ అది తీసుకోవడానికి నేను రెడీ సార్. అందులో నిజంగా వీక్ స్క్రీన్ ప్లే అనే పాయింట్ని నేను యాక్సెప్ట్ చేస్తే లోపల అట్లీస్ట్ హార్ట్ఫుల్గా బయట చెప్తానా లేదా సెకండరీ పెడితే ఐ విల్ టేక్ ఇట్ అండ్ వర్కౌట్ ఆన్ మై నెక్స్ట్ ఫిలిం. బట్ నేను ఏ చెప్పే పాయింట్స్ని తీసుకోవాలంటే అది ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ బేస్డ్ ఆన్ ఎవరైతే ఇన్పుట్ ఇస్తున్నారో వాళ్ళ బేస్ మీద వచ్చే అవుట్పుట్ సార్. అది వాడు ఏం ఇన్పుట్ ఇస్తున్నాడో నాకేం తెలుసు సార్. కరెక్ట్. వాడు ఏదో ఇన్పుట్ ఇస్తే అది దాన్ని నచ్చిన అవుట్పుట్ అది ఇస్తుంది. వాడి ఇన్పుట్ నా సినిమా ఇచ్చాడా అంటే వాడి సినిమా కాపీ పెట్టాడా? లేదు కదండి సార్. ఆడికి నా సినిమా మీద ఏమనిపించిందో వాడు అది రాశాడు, దానికి అది వీక్ అనిందా ఏమనిందా అది దానిది. ఎందుకంటే మేము సరదాగా చెప్పాలంటే ఇది ఒక క్రాష్ కోర్స్ లాగా మేము స్క్రీన్ ప్లే అంతా అయిపోయి షూటింగ్ చేస్తున్న మధ్యలో మేము కూడా చేసాం. సింగిల్ అండ్ ఆర్డర్ సినిమా మీద పెట్టి వాట్ ఈజ్ యువర్ రివ్యూ అని అది ఏదో 100 వచ్చేసారు. అందులో 1-2 అనిపించినవి కరెక్ట్ చేసాం. బట్ అన్నీ చేసుకుందాము అని అంటే ఇట్ ఈస్ వెరీ మెషిన్ సార్. అవన్నీ చేసినా కూడా మీకు ఇంకోటి ఏదో అనిపిస్తుంది, ఇంకోటి ఏదో అనిపిస్తుంది. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్. ఫర్ మీ మై హార్ట్ ఈజ్ సేయింగ్ దట్ ఈ సినిమా అశోకుడి యుగంలో స్టార్ట్ అయిన ఒక ప్రాబ్లం, దానికి ఆన్సర్ త్రేతాయుగంలో రాముడి యుగంలో ఉంది. ప్రజెంట్లో ఉన్న ఒక కుర్రాడు యూనివర్స్ చెప్పే డైరెక్షన్స్ ఫాలో అవుతూ యూనివర్స్తో పెరుగుతూ వెళ్ళి తీసుకోగలడా, ఇదే నా కథ, నా హార్ట్ ఇది చెప్పింది, దీని ప్రకారం వెళ్ళిపోవడం సార్. అది ఇంక రిజల్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ద ఆడియన్స్ వెర్డిక్ట్ అదిరిపోయింది కదా ఈ రోజున ఇన్ ఆల్ లాంగ్వేజెస్. కానీ నేను ఎక్కడ మిమ్మల్ని అడిగానంటే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వ్యూవర్స్ ఆల్సో, సినిమా పక్కన అంత పెద్ద హిట్ అయ్యి విత్ లిటిల్ కళాఖండాలకు మాయాబజార్లో కూడా ఏదో ఒకటి ఎంచమంటే ఎంచుతారు. ఇప్పుడు ఏఐకి ఇస్తే అది చెప్తుందేమో మాయాబజార్లో ఈ లోపాలు ఉన్నాయని. మనకి ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని డికేట్స్లో మనకి ఎక్కడ మాయాబజార్లో లోపం కనిపించలేదు. ఒక 1000 సార్లు చూసుంటాం మనం ఆ సినిమాని మనందరం కూడా. కరెక్ట్. దీన్ని అసలు ఎంతవరకు ఏ అన్నదాన్ని మనం సిగ్నిఫికెంట్గా తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఎంతవరకు మనం ఒప్పుకోవచ్చు? చాలామంది ఏని ఈ రోజున ఏ టాపిక్ లేకుండా ఏది జరగట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈవెన్ ఒక పెళ్లి సంబంధం వస్తే కూడా అబ్బాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు, లేదా అమ్మాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు. దీన్ని ఎంతవరకు మనం ఒక సోషల్ రిలవెన్స్లో తీసుకోవచ్చు అన్నది మీ ఐడియా సార్? ఏఐ నేను ముందు కూడా ఎక్కడో చెప్పాను సార్. ఏఐ అనేది మీడియోక్రిటీని రీప్లేస్ చేస్తుంది సార్. మీడియోక్రిటీని అది ఇంటెలిజెన్స్ని పట్టుకోలేదు, ఇంటెలిజెన్స్ని రీప్లేస్ చేయలేదు అంతే సార్. పేరులో ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ దేర్ టు రీప్లేస్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ దేర్ టు రీప్లేస్ ఒక మీడియోకార్ వర్క్ని ఈజీగా అది రీప్లేస్ చేసేస్తుంది. అంటే ఒక మీడియోకార్ పర్సన్ ఒక పర్టికులర్ వర్క్ని ఒక మాన్యువల్గా స్టేట్మెంట్లో చేసేది అది చేసి ఇచ్చేస్తుంది అంతే. దాని ఎఫెక్ట్ మీడియోక్రిటీ మీద ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, నా ఫీలింగ్ అది. అంతకుమించి ఇంక ఏఐతో మనం కో ఎగ్జిస్ట్ అవ్వడం తప్ప సొల్యూషన్ అయితే లేదు. అది మనతో పాటే ఉంటుంది. వీ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్ ఓన్లీ. జస్ట్ కాకపోతే ఎక్కువ డిపెండ్ అయిపోయాము అంటే
మనం రోబోల్లో తయారవుతాం మనము కదా. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ గో, బట్ లక్కీలీ నేను ఐఎమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ జనరేషన్ వేర్ నేను ఏఐతో ఏ మీద డిపెండ్ అయ్యి వచ్చిన జనరేషన్ కాదు. సో ఐఎమ్ హ్యాపీ టు లివ్ లైక్ దిస్. ఏఐలో ఉండే గుడ్ థింగ్స్ని తీసుకోవడానికి రెడీ. అది అనవసరమైన థింగ్స్ని కూడా ఏఐని అడిగి వాటి సజెషన్స్ తీసుకొని మనం చేయగలిగే పనిని కూడా చేయగలిగే ఏం చెప్తుందో అని ట్రై చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు సార్. యాజ్ అన్ ఆర్టిస్ట్గానో, అంటే ఆర్టిస్ట్ అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ దట్ కమ్ ఫ్రమ్ మై హార్ట్. అదేలేండి. ఇంకొక క్వశ్చన్ సార్, నేను ఎక్కడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.